నా హిస్టరీ నీకు తెలీదు. ఏ డిలీట్ చేస్తారా? హలో ఫ్రెండ్స్, ఇప్పుడే రాకాసి టీజర్ చూసాం. మొదటి ఇంప్రెషన్ చెప్పాలంటే ఇదొక హారర్ ప్లస్ కామెడీ మిక్స్ మూవీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. టీజర్ స్టార్ట్ అయ్యే విధానం నుంచే ఒక మిస్టీరియస్ విలేజ్ సెటప్ కనిపిస్తుంది. గ్రామంలో ఏదో సూపర్ న్యాచురల్ ప్రాబ్లం జరుగుతోందనే ఫీల్ వెంటనే వచ్చేసింది. ఆ బ్యాక్డ్రాప్కి తనీకల్లా భరణి వాయిస్ ఓవర్ మంచి టోన్ సెట్ చేసింది. హీరో సంగీత్ శోభన్ క్యారెక్టర్ చాలా రిలేటబుల్గా కనిపిస్తుంది. యుఎస్ నుండి వచ్చిన ఒక నార్మల్ గై, కానీ సడన్గా విచిత్రమైన సిచ్యువేషన్స్లో ఇరుక్కుపోతాడు. ఈ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఫీలింగ్ టీజర్లో బాగా వర్క్ అయింది. కామెడీ పార్ట్ కూడా బాగానే సెటప్ చేశారు. గెటప్ శ్రీను ఇతర క్యారెక్టర్స్తో వచ్చే సిచ్యువేషన్స్ చూస్తుంటే ఇది పూర్తిగా సీరియస్ హారర్ కాదు, ఎంటర్టైనింగ్ హారర్ కామెడీ వైబ్ ఇస్తోంది. విజువల్స్ విషయంలో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. విలేజ్ సెటప్, నైట్ షాట్స్, ఎడీ ఎలిమెంట్స్ ఆల్ కలిసి ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసాయి. మ్యూజిక్ కూడా సపోర్ట్ బాగుంది. స్పెషల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్కి టెన్షన్ యాడ్ చేసింది. స్టోరీ విషయంలో టీజర్ చాలా ఎక్కువగా రివీల్ చేయలేదు, కానీ ఒక గ్రామంలో ఉన్న దెయ్యం మిస్టరీ, హీరో దాంట్లో ఇరుక్కోవడం, ఆ సమస్యను ఎలా హ్యాండిల్ చేస్తాడనే పాయింట్ మీద సినిమా తిరిగేలా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే రాకాస టీజర్ ఒక ఫన్ ప్లస్ హారర్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. కామెడీ టైమింగ్, మిస్టరీ ఎలిమెంట్ మరియు లైట్ హారర్ ఆల్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఇఫ్ ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా ఉంటే ఈ జానర్లో మంచి ఎంటర్టైనింగ్ మూవీ అవ్వచ్చు.